దేవుని సంగమ ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ దేవుడు శుభములు కలుగు చేయనుగాక. మరి యొక్క సమయంలో ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు దయచేసి గమనించండి. నేను పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నాకు మీ దగ్గర నుంచి ఏమీ అక్కర్లేదు, కానీ సబ్స్క్రైబ్ చేస్తే అది మేలని నా యొక్క ఉద్దేశం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే షేర్ చేసినందువలన అనేకులు ఈ మాటలు వినడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించండి. కొన్ని నిమిషాల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎక్కువ సమయం కాకుండా అతి తక్కువ సమయంలో దేవుని మాటలు విందాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యోసేపుని గురించి మనకు చరిత్ర చాలా తెలుసు. అయితే రెఫరెన్స్లు ఎక్కువగా చెప్పను, కానీ ఒక అధ్యాయం చెప్తాను. కొన్ని మాటలు మాత్రం నేను చెప్పి ముగించాలని ఆశపడుచు ఉన్నాను. మనం ఆదికాండం 39వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ మనకి యోసేపు, అలాగే ఇస్మాయిలీలు, అలాగే ఐగుప్తుడైనటువంటి పోతిఫర్ మనకి 3 రకాల వ్యక్తులు కనిపిస్తారు. మొదటిది భక్తుడైనటువంటి యోసేపు, 2 ఇస్మాయిలీలు. ఇస్మాయిలీలు అంటే సాయిబులు, వ్యాపారస్తులు. వారు కొనుక్కున్నటువంటి వారు, అంటే అమ్ముతారు, కొంటారు. వేటిని అంటే వస్తు రూపంగా వస్తువులు కొంటారు, అమ్ముతారు. అలాగే వ్యక్తుల పరంగా మనుష్యులను కొంటారు, తిరిగి అధిక ధరలకు అమ్ముతారు. ఎందుకు అంటే వారు అది వ్యాపార రీత్యా నడుస్తున్నటువంటి మార్గము, వారి జీవితము. వారికి కావలసింది మనిషినే కానీ, పశువునే కానీ, జంతువునే కానీ దేనైనా కొంటారు, తిరిగి మరలా లాభానికి అమ్ముకుంటారు. 10 రూపాయలకు కొన్నారు అనుకోండి, 15 రూపాయలకు, 20 రూపాయలకు అమ్ముకుంటారు. అది వారి యొక్క జీవనోపాధి. ఎవరు అంటే ఇస్మాయిలీలు. ఇక పోతిఫరు వారింట్లో పని చేయటానికి, లేదా వారి యొక్క ఆ యొక్క రాజ్యంలో రాజు దగ్గర కానీ, సేనాధిపతి దగ్గర కానీ, సైన్యాధ్యక్షుడు కానీ, ఇటువంటి వాళ్ళ దగ్గర, గవర్నర్ల దగ్గర పని చేయటానికి కావలసినటువంటి దాసీలను కొనటానికి వచ్చిచున్నటువంటి వ్యక్తి పోతిఫర్. ఇది 3 రకాల వ్యక్తుల్లో మొదటి వ్యక్తి యోసేపు. అన్నలచే అమ్మబడ్డాడు. ఎందుకు అన్నలచే అమ్మబడ్డాడు అంటే, అన్నలకు యోసేపు న్యాయాన్ని చెప్పిన, అన్యాయంగా జీవించొద్దని చెప్పిన, నీతి బోధించిన ఆ అన్నదమ్ములు ఏం చేసేవారంటే, ఆ అన్నదమ్ములు చేసేటటువంటి పని ఏమిటి అంటే, తమ్ముడంటే ఈర్ష్య పెంచుకున్నారు. ఈర్ష్య స్వభావంతో ఉన్నటువంటి వారు అన్నతమ్ములు. తండ్రి యోసేపును బాగా నమ్మాడు. ఇక 3వ విషయానికి వస్తే, యోసేపు నీతిమంతుడు. నీతిని జరిగించేవాడు తప్ప అవినీతిని ప్రేమించేవాడు కాడు, అవినీతిని జరిగించేవాడు కాడు. న్యాయంగా జీవిస్తూ, న్యాయాన్ని ప్రేమిస్తూ, న్యాయం కొరకే జీవించేటటువంటి వ్యక్తి ఆయన. ఇక ఇస్మాయిలీల గురించి చెప్పాను. వాళ్ళు ఏంటంటే, ఎవరినైనా దాసదాసీలుగా కొనుక్కొని వారికి కావలసినటువంటి ప్రాంతానికి వెళ్ళి వారు ఆ వ్యక్తులను తిరిగి అమ్ముకునేవారు. వ్యక్తులనే కాదు, జంతువులను కానీ, ఇంకా ఏవైనా అపరాలు కానీ, ఇటువంటి ఏవైనా సరే, తినే ఆహార పదార్థాలైనా సరే వాళ్ళు కొనుక్కొని తిరిగి అమ్ముకునేటటువంటి వ్యాపారస్తులు ఇస్మాయిలీలు. ఇక పోతిఫర్ గురించి మనం ఆలోచించేద్దాం. ఏమిటి అంటే, ఐగుప్తు దేశానికి ఇస్మాయిలీలు ఏం చేశారంటే, ఆ యొక్క యోసేపుని పట్టుకొచ్చారు. అక్కడ ఒక గుడారంలో పెట్టారు. అక్కడ వ్యాపార సంస్థ కాబట్టి వ్యాపారానికి పెట్టారు యోసేపుని. అక్కడ పోతిఫర్ ఏం చేశాడంటే, వాళ్ళ దగ్గర పని చేయడానికి కొంతమందిని కొని తీసుకువెళ్ళడానికి వచ్చారు. పోతిఫర్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది మనుషులు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారందరినీ పరిశీలన చేస్తే, పరిశీలనలో ఎవరు తేలారంటే, భక్తిపరుడైనటువంటి యోసేపు కనిపించాడు వాళ్ళకి. యోసేపు కనిపిస్తే యోసేపు యొక్క వయసును చూశారు. మొదటిగా వాళ్ళు ఈ నోటిలో ఉన్నటువంటి దంతాలను, పండ్లను చూస్తే వారి వయసు ఎంతో తెలుస్తుంది. అప్పటి పరిజ్ఞానం అది. కనుక యోసేపుని ఆ విధంగా పరిశీలిస్తే యవనస్తుడు, మంచి వయసులో ఉన్నాడు అని వారికి తెలియజేయబడింది. మంచి జ్ఞానవంతుడని కూడా తెలియజేయబడింది. దేవుని ఎడల భయభక్తులు గలవాడని తెలియజేయబడింది.
ఇంకొక విషయం ఏంటంటే, ఎవరినైనా భక్తితో ప్రేమించేవాడు చెప్పిన పని చేసేటటువంటి వాడు అని తెలియజేయబడింది. అప్పుడు ఏం చేశారు అంటే, ఆ యోసేపుని వారు డబ్బు ఇచ్చి కొనుక్కొని ఐగుప్తుకి, అయితే పోతీఫర్ యొక్క ఇంటికి తీసుకుని వెళ్ళి, పోతీఫర్ యొక్క ఇంటికి కూడా కాదు, ఆ రాజ్యంలోనికి తీసుకువెళ్ళి ఆయన పని చేస్తున్నటువంటి స్థలంలో దాసుడిగా ఉంచుకున్నారు. ఈలోపు పనివాడిగా అవసరం వచ్చింది కాబట్టి పని చెప్తూ ఉన్నారు. ఆ పనిని ఎవరూ చేయలేనటువంటి పని యోసేపు దగ్గరుండి చక్కబెట్టించాడు. ఆ యొక్క విశ్రాంతి భవనం కట్టడానికి అందరూ కూడా ఒక ప్లాన్ గీసి ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ ప్రకారం కట్టలేకపోయాడు. ఆ ప్లాన్ ఇసురు పారేశాడు ఆ పనివాడు. అది చూసినటువంటి యోసేపు, నేను వివరిస్తాను, నేను ఈ పని చేయిస్తాను అనేసి ముందుకు వచ్చాడు. యోసేపుకు పని అప్పగించారు. యోసేపు ఏం చేశాడంటే నమ్మకంగా, అపనమ్మకంగా కాదు, నమ్మకంగా ఇటు ధనార్జన కానీ అటు పనిని తక్కువ పని చేసి ఎక్కువ చూపించడం కానీ యోసేపులో లేదు. ఎవరిని కూడా న్యాయంగా పని చేయమన్నాడు, న్యాయంగా పని చేశాడు. ఆ యొక్క విశ్రాంతి భవనం చాలా చక్కగా, ఇప్పుడు ఈ రోజుల్లో మనం వాటికి పేర్లు ఏం పేరు అనేది, పూల్ బంగ్లా, గాలి బంగ్లా, ఇలా రకరకాల పేర్లు పెడతాం. కానీ ఆ దినాలలో అటువంటి బిల్డింగ్ కట్టించి, ఆ విశ్రాంతి భవనం కట్టించి సంపూర్ణం చేసి ఆయా పోతీఫర్కి చూపించాడు. వెంటనే పోతీఫర్ భార్య ఏం చేశారంటే తన ఇంటిలో పనికి పెట్టుకున్నారు. తన ఇంట్లోకి పనికి పెట్టుకున్న తర్వాత ఏమన్నాడంటే, పోతీఫర్, యోసేపు, నేను చెప్పిన పని, నా ఇంటిని నీకు అప్పగిస్తున్నా, నువ్వు చక్కగా నెరవేర్చినట్లయితే నేను నీ పనిని చూడగలుగుతాను, నీ దేవుడు ఎలా ఈ పని చేస్తాడో నేను చూస్తాను అని చెప్పి యోసేపుని అన్నాడు. యోసేపుని ఇంటికి తీసుకెళ్ళాడు. తన వ్యవసాయం మీద, పని మీద అధికారిగా నియమించాడు. ఎప్పుడైతే యోసేపు దేవుణ్ణి అంగీకరించి ఆ పనిలో తలపెట్టాడో, దేవుని మీద భారం పెట్టి పని మీద భారం పెట్టాడు, పనిలో తన మునకలయ్యాడు, వ్యవసాయము 100కి 100 ప్రతిఫలం వచ్చేయడం మొదలుపెట్టింది. పంట విస్తారం రావడం మొదలుపెట్టింది. అది చూచి వారువలేని పోతీఫర్ భార్య చేసిన చిన్న పొరపాటుకి ఈయన చెరసాల పాలయ్యాడు. చెరసాల నుండి ఎప్పుడు బయటకు వస్తాడని ఎదురు చూస్తూ ఉండగా ఒక దినం వచ్చింది, ఆయన బయటకు వచ్చాడు. ఒక కలను, పోతీఫర్కు వచ్చినటువంటి కలను ఈయన చెప్పాడు. ఎప్పుడైతే వివరణ చెప్పాడో, ఎంత లోగడోసారి చెప్పాను ఈ కళ గురించి, ఆ కళ వివరణ ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఏం జరిగింది అంటే, ఆ దేశమంతటికి కూడా రాజైతే పోతీఫరే, కానీ అంతకంటే రెట్టింపైనటువంటి అధికారం అంతా కూడా ఈ యొక్క యోసేపునికి అప్పగించేశాడు. మొత్తం అంతా నీదే, నా కుటుంబం తప్ప, నా భార్య మీద అధికారం తప్ప మొత్తం అంతా నీకు అప్పగించేశాను అన్నాడు. నమ్మకముగా పని చేశాడు. నమ్మకంగా పని చేసి ఆ దేశంలో ఆ యొక్క ఫరో రాజు యొక్క గృహంలో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఆ రాజ్యంలో ఉండగానే తల్లి తండ్రులను, అన్నదమ్ములను అందరినీ తీసుకొచ్చి ఆ రాజ్యంలో నివాసులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి కృప అంటే దేవుడి జ్ఞానముతో నింపమన్నటువంటి యోసేపు వలె నీవు కూడా జ్ఞానముతో నింపబడాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.